నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కాటన్ సర్చ్ నిర్వహించినట్లు సిఐ చినగోవిందు తెలిపారు. కిరాణా షాపుల్లో లైసెన్సులు లేకుండా పెట్రోల్ అమ్ముతున్న వాళ్ళపై ప్రభుత్వ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా పలమనేరు టౌన్ మరియు పరిసర ప్రాంతాలలో తనిఖీ చేయగా నక్కపల్లిలో 160 లీటర్ల పెట్రోల్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు అమ్మవారికి సమర్పించిన చీరలను ఈరోజు సాయంత్రం వేలం వేశారు. భక్తులు వేలంలో పాల్గొని అమ్మవారి చీరలను తీసుకున్నారు. గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు సరిగా లేని 9 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ చినగోవిందు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా గవర్నర్ అయిన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మన పల్మనేరు సబ్ డివిజన్లో డిఎస్పీ రఘువీర్ విష్ణు సార్ సూచనల మేరకు మన పట్టణ మరియు బయటపల్లి ఎస్ఐలు, పంజానిపల్లి టౌన్ ఎస్ఐలు అందరం కలిసి ఈ డైవర్స్ కాలనీలో క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ ఎవరైనా అనుమానితులు తిరగంగానే మరియు రాబో ఎన్నికల సందర్భంగా ఎలాంటి గలాటలు చేసే అవకాశాలు ఉంటే అలాంటి కొత్త వారిని ఐడెంటిఫై చేసేసి వారిని గుర్తించేసి ఎలాంటి ఇష్యూస్ లేకుండా కౌంటింగ్ సందర్భంగా కానీ ఈ సందర్భంగా ఎలాంటి ఇష్యూస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఆపరేషన్లో మేము సుమారు 9 వెహికల్స్ సరిగా రికార్డ్స్ లేని వెహికల్స్ మేము సీజ్ చేయడం జరిగింది. వీటిని రికార్డ్స్ పరిశీలించి వాటిపైన తగు చర్య తీసుకుంటాము. లైసెన్సులు లేని వారు కిరాణా షాపుల్లో పెట్రోల్ అమ్ముతున్న వాళ్ళపై ప్రభుత్వ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా పలమనేరు టౌన్ మరియు పరిసర ప్రాంతాలలో తనిఖీ చేయగా నక్కపల్లిలో 160 లీటర్ల పెట్రోల్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రానున్న జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు ఉన్నందువల్ల ఈ తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఎవరూ కూడా ఎటువంటి లైసెన్సులు లేకుండా పెట్రోల్ మరియు టపాకాయలు వంటివి అమ్మరాదని తెలిపారు. సార్ జ్యూస్ సార్ అది అవును సార్. సార్ బీర్ జ్యూస్ సార్ అది వేస్ట్ పేపర్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగనాయకులు, పలమనేరు తహసీల్దార్గా పనిచేస్తున్నాను. నిన్నటి దినము జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వు మేరకు ఈ దినము ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్రోల్, డీజిల్ లైసెన్స్ లేకుండా అమ్మకాలు జరుపుతున్నారో పలమనేరు టౌన్లోన రూరల్ ఏరియాలో తనిఖీలు చేసినాము. ఇందులో భాగంగా నక్కపల్లి విలేజ్ దగ్గర ఒక చిన్న కిరాణా షాప్లో పెట్టి షాప్లో 160 లీటర్లు పెట్రోల్ నిల్వ ఉంచి అమ్ముతున్నట్లుగా గుర్తించి దాన్ని ఈరోజు సీజ్ చేసి వారిపై తదుపరి చర్య నిమిత్తం జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపడమైంది. అదేవిధంగా పలమనేరు మండలంలో కానీ రూరల్ ఏరియాలో కానీ టౌన్లో కానీ ఎక్కడ కూడా క్రాకర్స్ ఎవరు కూడా అమ్మకూడదని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు ఉన్నాయి ఎన్నికల నిబంధనల మేరకు. సో క్రాకర్స్ ఎవరు కూడా అమ్మకూడదని చెప్పి నేను దినము మున్సిపల్ కమిషనర్ గారు, ఎంపీడీఓ గారు, నేను పలమనేరు టౌను రూరల్ ఏరియాలో తనిఖీలు చేసినాము. అందరికీ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్బీసీ క్రాకర్స్ అనే వాళ్ళ గోడౌన్ ఉంది రూరల్ ఏరియాలోన, వారికి కూడా ఆ గోడౌన్ తనిఖీ చేసి స్టాక్ ఎంత ఉన్నది గుర్తించి ఒక పంచనామా రాసి వారికి క్రాకర్స్ ఎవరికి అమ్మకూడదని తెలియజేయడమైంది. పట్టణంలో కానీ రూరల్ ఏరియాలో కానీ ఎవరు కూడా లైసెన్స్ లేకుండా పెట్రోల్, డీజిల్ అమ్మకూడదు. అదేవిధంగా పెట్రోల్ బంక్ వారికి కూడా బాటిళ్ళకు కానీ క్యాన్లకు కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవ్వకూడదని చెప్పి క్లియర్గా తెలియజేయడమైంది.
దీన్ని ప్రజలందరూ గుర్తించి ఎన్నికల నిబంధనల రీత్యా అన్ని సక్రమంగా జరగడానికి అందరూ కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు అమ్మవారికి సమర్పించిన చీరలను ఈరోజు సాయంత్రం వేలం వేశారు. భక్తులు వేలంలో పాల్గొని అమ్మవారి చీరలను తీసుకున్నారు. అమ్మవారికి సమర్పించిన చీరలు వేలం వేయబడుతున్నది. కాబట్టి ఎవరైనా ఉంటే దేవస్థాన మార్గంలో రావాలని కోరుతున్నాము. అమ్మవారి చీరలు 3 కలిపి 100 రూపాయలు, 200 తీసుకున్న వారు వెంటనే డబ్బు చెల్లించాలి. 250, 300, రెండోసారి 3 చీరలు కలిపి 300, రెండోసారి 200సారి, రైట్ 3సారి. దేవస్థానం పాట 100 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు, 200, 250, 250, 300, లైటింగ్ 300, ఒకటోసారి 300, ఒకటోసారి 300, రెండోసారి 300, రెండోసారి రైట్ 3సారి. 400, ఒకటోసారి 400, రెండోసారి 400, రెండోసారి రైట్ 3సారి. ఎవరు గణేష్ నీకేనా? దేవస్థానం పాట 3 చీరలు కలిపి 100 రూపాయలు, 200, 300, 350, 400, 400, ఒకటోసారి 400, ఒకటోసారి 850, 900, 950, 1000, 1050, ఒకటోసారి 1050, రెండోసారి 1050, రెండోసారి 1050, మూడోసారి 350, 400 ఒకటోసారి 3 చీరలు అమ్మవారి చీర అమ్మవారికి కప్పిండేది 400 లాస్ట్ ఒకటోసారి
రెండోసారి మూడోసారి ఓకే పలమనేరు టౌన్లో వెలిసి ఉన్న శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు 2024 సంవత్సరం గంగాజాతర సందర్భంగా భక్తాదులు అమ్మవారికి సమర్పించిన చీరలను వేలం వేయగా ఈ దినము 42,600 రూపాయల ఆదాయం రావడం జరిగింది. ఈ వేలము భక్తాదుల సమక్షంలో మీడియా వారి సమక్షంలో కూడా ఈ వేలము జరిగిందని చెప్పి తెలుసుకుంటున్నారు. ఈ జాతర దివ్యంగా జరగడానికి మరియు ఈ కార్యక్రమాలు దివ్యంగా జరగడానికి ఇంకా అంటే ఒక మీడియా అనేది చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే మనము 1-2 ఫోన్లు చేయగలము, కానీ మీడియా వారు మాత్రము మీడియా వారు వారి యొక్క యూట్యూబ్ ఛానల్ కానీ స్టేట్ పేపర్ జిల్లా పేపర్ కానీ వారు ఈ ప్రతి దినం జరిగిన పూజ